ఎరా ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడ ఉంటావేట్రా? సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా? అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. ఆహా, ఆవిడుందా? ఓసారి ఫోన్ సార్. ఒంగోనుంది సార్. ఆవిడ ఒంగుని ఉంటే ఫోన్ ఏమన్నాకేట్రా? మేడం మీకు ఫోన్. హలో. మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే. ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు. లేదంటే రోజా 3 రోజులుగా నో ఫుడ్, తిండి లేక సచ్చేట్టున్నా. వాడు అడిగిన తెచ్చి పంపించు. వెదవ డబ్బు ఏ వెదవ పని చేసైనా సంపాదించుకోవచ్చు. ప్లీజ్. హలో రే, పక్కన ఆవిడికి ఫోన్ ఇయ్యి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. వేరే ఫోన్ లో కూడా మా ఆయనే ఉన్నారు. పట్టుకో. హలో. ఇదిగో డార్లింగ్, నేను కిడ్నాపర్ని. మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఊడికి ఇచ్చాయి. మీ ఆయన ఇంటికి పంపించేస్తాను. ఇవ్వకుంటే రోజా 3 డేస్ నుంచి నో ఫుడ్. వీళ్ళు చంపక్కర్లేదే. ఇంకో రోజు ఆగితే నేనే చచ్చిపోయేట్టున్నా. రోజా ప్లీజ్, వెదవ డబ్బు ఏ వెదవ పని చేసినా సంపాదించేస్తా. సార్, ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు. ఏం చేద్దాం? చేస్తే చేసిర్లే, మన ట్రాక్ మంది. ముందు ఆ డబ్బు ఇచ్చి పంపించమను. మాట్లాడు. సరే చూడు. మీకెందుకు బాబు శ్రమ? మీరు కూర్చోండి. 2 ఫోన్లు నేనే మాట్లాడుకుంటా. ఇది అన్యాయం రోజా. నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా? వేరే ఉండేవాడు మా ఆయన అన్నావేంటి? అయ్యో లేదండి, మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు. ఇది చాలా అన్యాయం రోజా. నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా? అప్పుడే వేరే వాడిని చర్చ చేసుకున్నావా? నో, ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్. వసే రోజా, నీ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడమే మంచిది. రోజా ప్లీజ్ నన్ను నమ్మవే, నేనే నీ ఒరిజినల్ నే. ఎలా నమ్మటం? గురుగారు సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మన డబ్బు మనకిమ్మనండి. నీ ఖాళీ మీద అక్కడ చూసుకో, అక్కడ పుట్టుమచ్చ ఉంది కదా. కరెక్టే, కానీ ఏ కాలు? అబాబా, కాలు అని చెప్పినోడిని ఏ కాలో చెప్పలేనా? శ్వాస వచ్చి పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు? రోజా, ఐ ఆమ్ యువర్ ఒరిజినల్. ఆ తర్వాత నాకంతా తెలుసు, కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా. పుట్టుమా చేకాల మీద ఉందో చెప్పండి చాలు. పుట్టుమచ్చా? నాకెప్పుడు చూపించావు? అయినా ఇదే ట్విస్ట్. నోర్ మీరా, రాంగ్ నెంబర్. పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టేద్దాం అనుకున్నావా రాస్కెల్? ఫోను ఆ కిడ్నాపర్ గాడికి ఇబే. వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం. వాడి నా మొగుడు కాడు. మీ పర్సన్ కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేయమని చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా. యాండి రోజా, దేవుడున్నాడండి, మోసం ఓడిపోయిందండి. వాడు నా పుట్టుమచ్చి చెప్పలేకపోయాడండి. మీరే నా అసలు మొగుడండి. ఈడెంత దరిద్రుడేట్రా. ఈడు పెళ్ళమయ్యి చీకొట్టొద్దనుకుంటా. మీరేనే ఉంచుకోండి సార్. ఇంట్లో ఉన్నదంతా మూటకట్టి ఇచ్చేస్తున్నాను, మీరు త్వరగా ఇంటికొచ్చేయండి. థ్యాంక్ యూ రోజా. అబే అదేం లేదు, ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది. వచ్చేటప్పుడు జిలేబీ, మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే. ముందు కుమ్మేసి బయటికి దోసేయండి సార్. దరిద్రుడు. మీరేనే ఉంచుకోండి సార్. శ్రీనివాస్ గారు, మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసింది. థ్యాంక్ యూ. ఇదిగో 3 లక్షలు. వెంకటేష్ నీకు తీసుకో. ఇది నాకు. గురుగారు ఎక్కువ ఇచ్చానా? అబ్బే లేదండి, మీకే ఎక్కువ మిగిలింది కదా అని. ఇవి మిగిలిన డబ్బులు కాదండి, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా. ఓహో. ముఖ్యంగా షేలాకి నెంబర్ ఇచ్చిందిగా. ఇష్యూ ఏదైనా టిష్యూ పేపర్లా విడదీసి వివరం చెప్పే ధైర్యం మన నేచర్. లక్ష్యాలేవైనా లౌక్యం చూపిస్తే నీ ముందే నిలబడుతుంది ఈజీగా ఫ్యూచర్. ఎప్పుడు డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు గానీ ఒక రిసిప్ట్ అడగరు, తన పేరు చెప్పరు. స్ట్రేంజ్ పర్సనాలిటీ. ఇది కూడా 10,000. 100 తక్కువ, నేను వాడుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్కళ్ళు కలబడి చావరు. ఈ హారతి గల్లకత్తుకోవడానికి గాని, ఈ ప్రసాదం నోట్లో వేసుకోవడానికి గాని ఒక్కళ్ళు ఉండి చావరు కదా. ఈ పేపర్లేమిటి, ఈ పుస్తకాలేమిటి, అసలు ఇది ఏమైనా డైనింగ్ టేబులా, డ్రాయింగ్ రూమా? ఎవడు తీస్తాడు? నౌకర్ని నేనే, యజమాని నేనే. ఆహా, ఏ క్లాసు నువ్వు? ఇంటర్మీడియట్. ఎల్కేజీ యూకేజీ కాదుగా. నా జీతం అంతా చాక్లెట్ రూపంలో నాకి పారేస్తున్నావు. పొద్దున్నే ఏ ఇడ్లీయో పెసరటో తిని చావచ్చు కదా. అద్దుకు చావు హారతి. ఆ చాక్లెట్ తింటే పురుగులు పడతాయిట. ఎవడో సినిమా యాక్టర్ చెప్పాడు. ఏది మీ అమ్మగారు గంట కొట్టగానే పూజ అయిపోయిందని కాఫీ దగ్గరట్టాలో తెలీదా?
కాఫీ. వచ్చేస్తున్నానండి. ఆ, తెచ్చే వరకు కూడా ఈశ్వరా, అక్కడ పరమేశ్వరా, పంపించుకున్నారు. నాయనా, నాయనా, నాయనా. నిజంగా గిరీశం గారు చాలా గ్రేట్ నాన్న. ఆ. ఈ రోజుల్లో చేయి దాటిపోయిన రూపాయి తిరిగి రావడం ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటిది గిరీశం గారు మనకి ఇచ్చిన మాట ప్రకారం ఇవిగో మన డబ్బులు మనకి ఇప్పించారు. ఏమిటి గబ్బే జగన్మోహిని చూసావుటే పెదవది నా కష్టార్జితమే. అదే ఎక్కడికి పోతుంది వాడెవడు వాడు గిరీశం గారు. గిరీశం పుణ్యమాని నా డబ్బు నా లక్ష్మీదేవి నా గడప తొక్కుకుంటూ లోపలికి వచ్చేసింది. అవునండి, చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాడిని ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు. ఈ రోజు వాడు మోసపోయిన 2 లక్షలు మళ్ళీ మన కళ్ళ చూపాడు. ఏ తల్లి కన్నబిడ్డో ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి. లెక్క పెట్టావా? లెక్క పెట్టి తెచ్చావా? నువ్వెందుకు లెక్క పెట్టావురా? నీకు అసలు చిన్నప్పటి నుంచి ఎక్కాలే వచ్చి చావు కదా. ఈ మధ్య ప్రతి కట్టకి 3-4 రోడ్లు నొక్కేస్తున్నారు వెధవలు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే వాళ్ళ మధ్య తోటి వాడిని కాపాడటం, వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్. ఆయన పేరేంట్రా? గిరీశం అక్క. గిరీశం. భలే ఉంది పేరు. నాన్న నాన్న, నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చాయి చూడు. అమ్మా, నువ్వు లక్ష్మీదేవే. ఆ లక్ష్మి నీకే, కంగారు పడకు. ఆ ఇస్తారే, ఎందుకు ఇవ్వను? అడ్డే ఏం పంచుకుంటున్నారే మాటలు. డబ్బులు కనిపిస్తే దారు దానికి పట్టు చీరలు, దీనికి స్కూటీలు. ఏయ్, ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? కోటలియేగా 100 వచ్చాయి. నీ బొంద వచ్చాయి. మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపి వచ్చాయి. నాకు తెలియదు అనుకుంటున్నా వాట మరి ప్రతిభా పాఠవాలు. డబ్బులు కనబడితే దారు స్కూటీలు మ్యాటీలు దర్బోస్కా నాకయ్యది. గిరీశం గారు ఎక్కడైనా కనపడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా. అలాగే నాన్న. ఏమిటి అలా చూస్తున్నావు? మీలోనూ మంచి మనసు ఉందండోయ్. మీరొకళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం. నీ వీపు బాగా చిట్ట కొట్టడం, కాఫీ బాగుందనని చెప్పి రెచ్చిపోవాక. ఆహా, నేను ఆఫీస్కి వెళ్ళి వెళ్ళొస్తాను. తగలడు. అబ్బే, చచ్చావు. నేను ఆఫీస్కి వెళ్ళాను కదే. ప్యాంటు తొక్క. అన్ని రెడీగానే నాయనా, ఉన్నాయండి. మరి టిఫిను టిఫిన్ కూడా రెడీగానే ఉంది. ముందు ఈ లక్ష్మీదేవి మీరు అలా పెట్టాలి. అలా తీసుకురా. ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా? హే, వాట్ హ్యాపెన్? 12ంటికి మా హస్బెండ్ వస్తా అన్నారు. అంటే వెల్ టుడే లంచ్ విత్ హబీ అన్నమాట. చాలా భయంగా ఉంది. లవర్స్ తో లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి. గౌరీ, ఓ విషయం చెప్తావా? పెళ్ళైన ఆడపిల్ల కడుపొస్తే 12 బిడ్డకి తల్లవుతుంది. పెళ్లి కాని పిల్ల కడుపొస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది. మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపొస్తే బలవంతపు అబార్షన్ అవుతుంది. ఏమి పెళ్లినాడికి ఇస్తానని కట్నం డబ్బులు మీ బాబు ఇవ్వలేదు గాని 5వ నెల కడుపు మాత్రం వచ్చింది. ఏరా, రిపోర్ట్లో ఏమని రాస్తుంది? రిపోర్ట్ లో ఏ విషయమో రాయరమ్మా. మనమే ఇల్లీగల్ గా మేనేజ్ చేసి అన్ని తెలుసుకోవాలి. నరుసుకు 2000 ఇచ్చి కనుక్కున్నా. ఏం చెప్పారు మావయ్య గారు? ఆడపిల్లంట. రే శివా, ఈ కడుపు మనకొద్దు, తీయించే. ఈ కడుపే కాదు, దీనికి మగపిల్లాడు పుట్టేంత వరకు ఎన్ని కడుపులైనా తీయించే. దీనికి మగపిల్లాడు పుట్టకపోతే నీకు మరో పెళ్లి చేస్తాన్రా. ఈ రోజు అబార్షన్ చేయిస్తా. అత్తయ్య, ఏమే, పుట్టే పిల్లకి కట్నం ఎక్కడి నుండి తేవాలి? ఈ ఇంట్లో ఆడపిల్ల పుట్టడానికి నేను ఒప్పుకోను. వద్దత్తయ్య, ఆడపిల్లని కడుపులోనే చంపడం మహాపాపం. ఏమే నోరు లేస్తుంది? నీ మాట విని బిడ్డను కన్నిస్తే నన్ను నా కూతుర్ని కెట్నాలు పోసి తగలబెట్టవు. నాకు అంత అదృష్టం కూడానా? 12 గంటలకే మీ ఆఫీస్కి వస్తా. అట్నుంచి అంటే డైరెక్ట్ గా హాస్పిటల్ కి. నో, నేను ఈ బిడ్డను కంటాను. ఇదే నీ ఆఖరి మాట అయితే నా ఆఖరి మాట కూడా విను. నువ్వు ఈ అబార్షన్ ఒప్పుకుంటే ఒక హత్య జరుగుతుంది, లేకపోతే వంట చేసేటప్పుడు సిలిండర్ పేలి 2 హత్యలు జరుగుతాయి. శివ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. మళ్ళీ కట్నం వస్తుంది. ఆలోచించుకో, లేకపోతే రాత్రికే సిలిండర్ పేలుతుంది. చాలా భయంగా ఉంది. విమెన్స్ వెల్ఫేర్ వర్క్ షాప్ అని ఒక గొప్ప సంస్థ ఉంది, మన మధురవాణి గారిదే. స్త్రీలకు ఏ అన్యాయం జరిగినా నేనున్నానంటూ ముందుకొస్తుంది. ఉండి నా దగ్గర నెంబర్ ఉండాలి, ట్రై చేస్తా. మేడం లేరండి, బయటకెళ్లారు. సాయంత్రం వస్తారు. దయచేసి రేపు ఫోన్ చేసి రండి. ధన్యవాదములు. PA2 మధురవాణి. నమస్తే.